ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ భుజంగారావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ భుజంగారావుతో పాటు ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిఆర్డీఓ సాయనలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. సహేతుక వివరణలతో కూడిన వివరాలను వెంటది వెంట ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మధ్యలో ఉన్న వాళ్ళు రాకపోతే పోలీసు పంపిస్తారు. వాళ్ళే తీసుకొచ్చి పిలిపిస్తారు. వాటి వరకు పిలిపిస్తారు. తప్పలేదా వాళ్ళు రావాలంటే 2 సార్లు కాజేసి మరి ఎందుకు రాసి ఇచ్చిన వాళ్ళ పేరు మీద మీరు ఆయన ఇచ్చిన పరికరాలు కాదు ఉన్నాక ఆర్మూరు మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మించే ఇళ్లకు అనుమతులు, ఇంటి నెంబర్లు ఇవ్వాలంటే ఇంకుడు గుంతలు తప్పనిసరి అని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లారీ రఘు అన్నారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2 ఇంకుడు గుంతలను సోమవారం చైర్పర్సన్ గోనె లారీ రఘు, కమిషనర్ శ్రీరాజు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ గోనె లారీ రఘు మాట్లాడుతూ భూగర్భ జలాలు పెంచడానికి మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు ఇంకుడు గుంతలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణంలో నూతనంగా నిర్మించే ఇళ్లకు అనుమతులు, ఇంటి నెంబర్లు ఇవ్వాలంటే ఇంకుడు గుంతలు తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. భూగర్భ జలాల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆమె అన్నారు. కావున ప్రజలు భూగర్భ జలాలు పెంచేందుకు వర్షపు నీటిని సంరక్షిస్తూ తమ ఇంటి వద్ద ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్మే నవీన్, నాయకులు గంగూలీ జయరేలి, తాటి హనుమాన్లు, శాలప్రసాద్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, ఆంజనేయులు, సోహన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలు పెంచేందుకు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో
2 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు వాటిని మున్సిపల్ కమిషనర్ గారు కౌన్సిలర్స్ తో కలిసి పరిశీలించడం జరిగింది. భూగర్భ జలాలు పెంచడానికి మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. కొత్త ఇళ్లకు అనుమతులు, ఇంటి నంబర్లు ఇవ్వాలంటే ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి. భూగర్భ జలాల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా తమ ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని సంరక్షిద్దామని పిలుపునిస్తున్నాము. ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ భుజంగారావు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాలులో సోమవారం అన్ని శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ భుజంగారావు సన్నాహక సమావేశం నిర్వహించారు. 15 ఆగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీసు పరేడ్ను నిర్వహించనున్న ఈ వేడుకకు సంబంధించి వేదిక సిట్టింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఫారెస్టు, పశుసంవర్ధక, విద్యా, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, పౌర సరఫరాల, పంచాయతీరాజ్, ఆర్టీసీ తదితర శాఖల పనితీరును చాటేలా శకటాల ప్రదర్శన స్టాల్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రోటోకాల్ అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వేడుకలు విజయవంతమయ్యేలా కృషి చేయాలన్నారు. జాతీయ భావాన్ని పెంపొందించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. 15 ఆగస్టు వేడుకకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధిగా హాజరు కావాలన్నారు. ఎక్కడ కూడా జాతీయ పతాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రశంసా పత్రాల బహుకరణ కోసం శాఖల వారికి ఉత్తమ ఉద్యోగుల పేర్లతో ప్రతిపాదనలను నిర్ణీత గడువులోపు పంపించాలని ఆదేశించారు. సన్నాహక సమావేశంలో ట్రైనింగ్ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, జడ్పీసీఓ సాయగౌడ్, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిఆర్డీఓ సైన్య, కలెక్టర్ ఏఓ బాలరాజు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కాబట్టి మనకు టైం ఉండదనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి మాకు ఇమీడియట్గా ఒక మంచి ఆఫీసర్స్ని రికమెండ్ చేయండి. ఎవరికైతే యాక్చువల్ ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చే విధంగా మీరు ప్రపోజల్స్ పంపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఫెలిసిటేషన్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్, అది రెవెన్యూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంటిమేషన్ ఇస్తూ వాళ్ళకు ప్రత్యేకమైన సీట్ల కేటాయింపు, తర్వాత వాళ్ళ ఫెలిసిటేషన్ కూడా ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ ఇన్విటేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టరేట్ ఆయన ఈ ప్రింటింగ్ ఆఫ్ ఇన్విటేషన్ కార్డ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా ఒకసారి కలెక్టర్ గారి దృష్టిలో ముందే పెట్టాలి. నాకు పెరేడ్ గ్రౌండ్స్కి రావాలి, వచ్చి ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టపై ఆషాఢ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శివాలయంలో పంచామృతులతో శివలింగానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం రామాలయ, దుర్గామాత, దత్తాత్రేయ అయ్యప్పస్వామి, ఏకశిల హనుమానాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో అన్నపూర్ణమ్మ, దుర్గాదేవి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి అమ్మవారు భక్తులకు శాకంబరి దేవిగా దర్శనమిచ్చారని ఆలయ ప్రధానార్చకులు కుమార్ శర్మ తెలిపారు. అనంతరం నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి సేవ నిర్వహించారు. అన్నదాతల సహకారంతో పెద్ద ఎత్తున భక్తులకు అన్నసత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, చరణ్ రెడ్డి, కొంత మంజుల మురళి, జిమ్మి రవి తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఆ రోజు మిమ్మల్ని ఇక్కడ దాతగా పిలవడం జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించాలని కోరుతున్నాం. ఎవరైనా
అన్నదానానికి ప్రతి సోమవారం జరిగే అన్న ప్రసాదానికి విరాళం అనుకుంటే అక్కడక్కడ దేవస్థానం ఉండిలు ఉన్నాయి, మరియు మా వాలంటీర్ల దగ్గర రిసిప్ట్ ఉంటుంది, ఇచ్చి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ కూడా యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాల్సింది వేడుకుంటూ అన్నదాత 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 ఓం నమః శివాయ అమ్మ గురుభ్యో నమః. ఆర్మూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఇక్కడ శాకాంబరిగా అన్నపూర్ణాదేవిని మరియు దుర్గాదేవిని అలంకరించడం జరిగింది. ఎందుకంటే గ్రామదేవతలతో పాటుగా కూడా మిగతా పుణ్యక్షేత్రాల లోపల స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారి క్షేత్రం లోపల ఈ అలంకరణ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధులగుట్ట పైన కూడా ఈ సోమవారం నాడు విశేషంగా ఈ అలంకరణ చేయడం జరిగింది. ఈ అలంకరణే కాదు, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా 2:30 తర్వాత శాకాంబరి యొక్క ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్త మహాశయులంతా కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని ఆషాఢ మాసంలో ఉన్నటువంటి అమ్మవారికి ప్రీతిగా ఉన్నటువంటి ఈ ఆషాఢ మాసాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి అందరూ కూడా పునీతులు కావాల్సిందిగా కోరుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు శుభం. ఆర్మూరు మండల పరిధిలో మండల విద్యాశాఖ అధికారి రవీందర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిరేద్ నగర్ లో గల మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. అనంతరం ఆయన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నందుకు ఎంఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్మూరు పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాలలో విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సిఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు డ్రగ్స్ అవేర్నెస్ పై అవగాహన కల్పించామని, ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు, షీటింగ్లపై అవగాహన కల్పించామన్నారు. విద్యార్థులు ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మనం బయట ఎలా ఉండాలనేది, మీకు అవగాహన ఎలాంటి క్రైమ్ జరుగుతున్నాయి వాటి మీద మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో మీకు తెలవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఇన్స్టిట్యూట్లలో స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను అన్ని స్కూళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిన, ఇక్కడ ఏందో కొంత డల్గా పడుతున్నారు, హోమ్ సిక్ లెక్క ఉన్నట్టుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎంతమంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. మీకు ఇంట్రెస్ట్ లేకుండా అలవాటు కాదనిపిస్తుంది, మీకు ట్యూన్ కాదనిపిస్తుంది. మీకు అంతా సెల్ఫ్ డిసిప్లిన్ కొద్దిగా తక్కువ కొడుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ 10 days తర్వాత వస్తాయి ఇదే ఇన్స్టిట్యూట్. ఖచ్చితంగా అందరు మొదలు ఇక్కడ కాస్ట్లీ వర్క్ చేసుకుంటూ వస్తుంది. ఉన్న అందరూ నీట్గా స్టూడెంట్స్ ఆర్మూర్ ఏరియాలో సోషల్ వెల్ఫేర్లో ఇంటర్మీడియట్ చదువుతున్నారని గొప్పగా చెప్తారు. నా కొడుకు 2 years అయితే ఇక్కడికి వచ్చినాకేమో అది బాగా ఏమి నేర్చుకోకుండా డల్లు కూర్చుంటారు. చాలా వెంటనే రెండు అయిపోతాయి. చదువుకున్నాడే మంచి పేరు ఉండదు, పేరు బ్యాక్గ్రౌండ్ ఉండదు, డల్లు ఉంటుంది. ఇంకా ఎప్పుడు పెద్ద గొప్పగా ప్రతి ఒక్కరు కష్టపడుతూ వస్తారు. ముందు క్రమశిక్షణ. ఇక్కడ స్టార్టింగ్ డిస్ట్రిక్ట్లో క్యాంపస్ మొత్తం మనకి అట్మాస్ఫియర్ అలవాటు కావాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టపడండి.
ఈ 2 years ఎట్లయినా అయిపోతారు బాబు, గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ నేర్చుకొని కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దొనుకల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. హెల్త్ సూపర్వైజర్ మారుతి మాట్లాడుతూ తల్లిపాల విశిష్టత విధివిధానాల గురించి మహిళలకు వివరించామన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు బాలింతలు తీసుకోవాల్సిన రక్షణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇది 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు బ్రెస్ట్ ఫీడ్ అంటే తల్లిపాల యొక్క ఆవశ్యకత. చాలా మంది తల్లులు అమ్మ అందరూ మంచిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మంచిగా వినండి, విద్యార్థులు వినండి, అందరూ కూడా వినండి. ఇది ఆరోగ్యకరమైనటువంటి క్లాసు, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ బియ్యము కొన్ని పప్పులు అన్ని కూడా ఏం చేస్తారంటే బాగా వేయించి దాన్ని పౌడర్ లాగా వేసి దాంట్లో కొంచెం జీలకర్ర కానీ ధనియాలు కానీ ఇవన్నీ కూడా మిక్స్ చేసి డైజెషన్ చేసి మంచిగా కొంచెం మన పప్పులో నీళ్ళు కానీ తర్వాత పప్పులో ఇట్లా మెత్తగా వేసి సెటిసారి ఇది గట్టిగా కాదు, ఇది నీళ్ళ కాదు, ఈ విధంగా మెల్లగా ద్రవ ఆహార పదార్థాలు స్టార్ట్ చేయాలి. ఆ విధంగా స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల యొక్క పెరుగుదల వయసు తగ్గినట్టుగా పెరుగుతుంది. పెట్టినారా? తర్వాత ఇంకొంతమంది తల్లులు ఏం ఆలోచిస్తారంటే ఆ పిల్లవాడు మంచిగా గుర్తుకున్నాడు, మా పిల్లవాడు పక్కా ఉన్నాడు, నేనైతే పాలు ఇచ్చేది ఇస్తున్నామని ఎటువంటి పాలు అయిపోతున్నాయి, నా బిడ్డ దొడ్డెందుకైతే పక్క పిల్లవాడు దొడ్డవుతున్నాడు. కారణం ఏంటి? మహిళలు ప్రైవసీ అనేది ఉండట్లేదు ఈ కాలంలో ఎక్కువగా. అందుకే బస్టాండ్లలో కూడా తల్లిపాలు ఇచ్చేటువంటి సెంటర్లు ఉంటాయి, చూసి మీరు తల్లిపాలు అంటే పాలిచ్చే తల్లి ఆ రూమ్లపై ప్రైవసీకి పాలు ఇవ్వాలి. ప్రైవసీకి పాలు ఇచ్చినప్పుడు మాత్రమే పాల ఉత్పత్తి జరుగుతుంది. ఎవరు వస్తారని ఎవరు పిలుస్తారని అడావిడిగా చెప్పేసి ఆ విధంగా పాలిస్తే పాల ఉత్పత్తి నిలిచిపోతుంది. ఫస్ట్ చెప్పినా కదా. కాబట్టి మన ఈ పిల్లలు దొడ్డు కావాలన్నట్టు ఏం చేయాలంటే ఒక్కసారి ఎడమ సైడ్ బ్రెస్ట్ రొమ్ము పాలు తాగించడం చాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఒక 25 నుంచి 30 నిమిషాలు ఇవ్వాలి ఒక సైడ్. కానీ ఆ తల్లికి తెలియదు, ఒక 5-10 నిమిషాలు ఇస్తుంది, మళ్ళీ ఊర విజిల్ వస్తుంది, లేకపోతే ఇంకా ఊళ్ళో వస్తారు, ఊళ్ళో రాగానే పాలు పొందిపోతారని చెప్పి మళ్ళీ ఎడమ సైడ్ పాలు చేస్తే మళ్ళీ కుడి సైడ్ ఇస్తుంది. ఇట్లా ఇస్తే ఏమైపోతారంటే ఫస్ట్ వచ్చేటువంటి పాలలో ఓన్లీ మినరల్స్ మాత్రమే ఉంటాయి. అంటే రోగ నిరోధక శక్తి పెరగడానికి మాత్రం సంబంధించినటువంటి పాలు ఉంటాయి. అవి నీళ్ళ పాలు అనుకోండి మీ భాషలో. 15 నిమిషాల తర్వాత ఒక సైడ్ 15 నిమిషాలు ఇస్తున్నాం. 16వ నిమిషం నుంచి ప్రోటీన్తో కూడినటువంటి పాలు వస్తాయి, అదే రూమ్లోకి వస్తాయి. మళ్ళీ ఆ ఇంక పాలు తాగిన పిల్లలు అంటే 16వ నిమిషం నుంచి 30వ నిమిషం తాగినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా దొడ్డు ఉంటారు. అమ్మ వింటున్నారా? కాబట్టి మీరు ఏమన్నా హడావిడికి ఎవరైనా వచ్చినా, మీరు పొయ్యి మీద ఏమైనా పెట్టడం బంద్ చేసినా, మీరు మళ్ళీ ఆ లెఫ్ట్ సైడ్ ఇచ్చేదంటే లెఫ్ట్ సైడే స్టార్ట్ చేయాలి, రైట్ సైడ్ ఇచ్చేదంటే మళ్ళీ రైట్ సైడ్ స్టార్ట్ చేయాలి. కనీసం 25 నుంచి 30 నిమిషాలు ఒక సైడ్ ఇవ్వాలి. ఇదంతా బాగానే ఉంది కదా, కానీ మీరు మాత్రం తిండి తినరు. అర్థమైందా? మా వైద్య సిబ్బంది చెప్తారు, టీచర్లు చెప్తారు, బాలామృతం అంటారు, అంటున్నారు. బాలామృతం అని తీసుకొని బర్దాకు పెట్టుకున్నారు. అర్థమవుతుందా? అది ఎంత నీచమైన పాలంటే అటు ఇంటికి బాలామృతం బర్దాకు పెడితే పాలు బాగా వస్తాయంట. మరి మీరేం చేస్తున్నారు? మీరు తింటలేరు. విపరీతమైన న్యూట్రియంట్స్ ఉంటాయి, మంచి పోషకాహారం ఉంటుంది. అర్థమవుతుందా అమ్మ? అర్థమైందా? ఇక్కడ మహిళలకు దేవుడు ఇచ్చింది ఏంటంటే నువ్వు 6 రోజులు ఉపాసం ఉండు, 15 రోజులు ఉపాసం ఉండు. పుట్టి నువ్వు ఏదో పాలు టీ రాకుండా బతికినా కూడా నీకు మాత్రం పాలు వస్తూనే ఉంటాయి, నీ పిల్లలకి అందుతూనే ఉంటాయి. కానీ నీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, నీ రక్తం తగ్గిపోతుంది. అంటే భగవంతుడు ఏం చేసిందంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఇప్పుడు కాల్షియం ఫుడ్ నువ్వు తింటలేదు, కానీ పాలు ఇచ్చేది ఇస్తున్నావు. ఇచ్చినప్పుడు ఏమైపోతుంది? ఆ శిశువు పాలు తాగడం వల్ల శిశువుకు తల్లి శరీరం పాలు ఇయ్యాలంటే తల్లి శరీరంలో కాల్షియం తింటలేవు కదా. తినకపోతే నీ బోర్డ్స్ నీకు దొంగతనం చేసి ఆ శిశువుకి తల్లి పాల ద్వారా అందిస్తుంది, నువ్వు అందిస్తావు. కానీ త్వరలో తొందరగా గడుపు నొప్పి వస్తుంది.
లోకల్ నొప్పులు వస్తాయి, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇక్కడ ఇచ్చేటువంటి మేము ఇచ్చేటువంటి పోషక పదార్థాలు తినాలి, మీరు కూడా తినాలి. ఓకేనా? ఇవన్నీ సూచనలన్నీ పాటించండి.